మచిలీపట్నం నడిబొడ్డున ఉన్న కొబ్బరితోట ప్రాంతం ఒక్కసారిగా ఆక్రమణలతో నిండిపోయింది. ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిరుపేదల ఇళ్లను కూల్చడంపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు తక్షణం అక్కడికి చేరుకున్నారు. అయితే బాధితుల వద్దకు వెళ్తున్న కిట్టును పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ పరమేశ్వర్ మరియు పేర్ని కిట్టు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పేదల ఇళ్లు కూరుస్తుంటే పోలీసులు పహారా కాయడమేంటని కిట్టు ప్రశ్నించగా మేము మా విధులు నిర్వర్తిస్తున్నాం, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని సీఐ హెచ్చరించారు. ఈ తోపులాటలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కార్యకర్తలు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి నాకు అన్ని తెలుసులే గానీ ఏం జరగదు ఏం చెప్పాను నువ్వు చూపించుకో నేను మిమ్మల్ని ఆపలేదు. చేతులు పిక్కమంటారు గవర్నమెంట్ నీ పని, ఆ గవర్నమెంట్ నీకేంటి? మరి అంత అన్యాయం